బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు పైన అయితే పిసి ఘోష్ నేతృత్వంలో అయితే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతూ ఉంది. ఈ విచారణలో భాగంగా ఇదివరకే ఈటల రాజేందర్ అయితే అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఈ విచారణ ప్రస్తుతం ఇప్పుడైతే పూర్తయిపోయింది. ఇందులో భాగంగా ఈటల రాజేందర్ ను ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగారు, ఇందులో ఎలాంటి అవకతవకలు జరిగాయి అనే విషయం పైన అయితే ఈటల రాజేందర్ అయితే ప్రశ్నించడం జరిగింది. అయితే ఇందులో దీనికి సరిగ్గా అంటే ఈటల రాజేందర్ కూడా దీనికి సరైన సమాధానం ఇచ్చినట్టే తెలుస్తుంది. ఇంకా దాంతో పాటు ఈటల రాజేందర్ ను కమిషన్ అయితే పూర్తిగా 24 క్వశ్చన్స్ అడిగినట్లుగా తెలుస్తుంది. 24 క్వశ్చన్స్ లో ఏ క్వశ్చన్స్ ఎక్కువగా ఆయనను ఫోకస్ చేసిరు అని చూసినట్లయితే ఖచ్చితంగా ప్రాజెక్ట్ అంచనాల వ్యవహారం పైన అయితే ఎంతవరకు అంటే ఈ నిర్ణయాన్ని ఎవరు తీసుకురు, ఈ వ్యవహారం ఈ ప్రాజెక్టు కట్టాలి అనే వ్యవహారం పైన ఎవరు నిర్ణయం తీసుకురు అనే ప్రశ్న మొదటి ప్రశ్నగా సంధించారు. ఆ తర్వాత ఇంకా మొదటి అంచనా కూడా 63,000 రూపాయలు 63,000 కోట్ల రూపాయలు ఎలా అంచనా వచ్చింది, ఆ తర్వాత అది 83,000 కోట్ల రూపాయలకు ఎలా మారింది అనే ఇలాంటి ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. ఇంకా ఆర్థిక మంత్రిగా ఆయన ఉన్నప్పుడు మీరు ఎంతవరకు ఆ బిల్లును అంటే మీరు ఎలా ఆమోదించగలిగారు, ఏ ఆధారంగా మీరు దానికి బిల్లును నమోదు చేయడం జరిగింది అనే కారణాలు అయితే ఆయన ప్రశ్నించడం అయితే జరిగింది. అలా అంతేకాకుండా ఇంకా ప్రస్తుత ఖర్చులు కూడా ఎంత అయ్యాయి అనే ప్రశ్నను కూడా వేయడం జరిగింది. అయితే ఆ ప్రశ్నకు మాత్రం ఈటల రాజేందర్ అయితే ఖచ్చితంగా ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు, ఎందుకంటే ఇది ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవహారం కాబట్టి నాకు ముందు విడత ఏదైతే తొలి దశలో అయితే నిధులు కేటాయించామో అవి మాత్రమే నాకు తెలుసు. ఇంకా టెక్నికల్ పరంగా కూడా నాకు ఎలాంటి సంబంధము లేదు, అది పూర్తిగా ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంట్ కే అది సంబంధం ఉంది. ఈ కోణంలో అయితే వారు ఖచ్చితంగా ప్రశ్నలు సంధించడం జరిగింది. దీనికి సరిగ్గా ఈటల రాజేందర్ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి అధికారులకి ఇది టెక్నికల్ విషయం, ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి జోక్యము లేదు, పూర్తిగా టెక్నికల్ ఇరిగేషన్ శాఖ అధికారులకే దీనికి పైన నాలెడ్జ్ ఉంది అని అయితే ఆయన ఖచ్చితంగా తెలియజేశారు. అలాగే ఆయన మరి దాంతో పాటుగా కూడా అంటే ఎందుకు 63,000 కోట్ల నిధులు అనేటివి తర్వాత 83,000 కోట్లకు వెళ్ళిపోయింది, అంత బడ్జెట్ ఎందుకు అంత పెరిగిపోయింది అన్న ప్రశ్నకైతే ఆయన అయితే సమాధానం ఇచ్చారు. దానికి ఆయన అంటే దీనికి సంబంధించి నేను 63,000 కోట్ల వరకు ప్రభుత్వం అయితే 63,000 కోట్లకు మాత్రమే అంగీకారం తెలిపింది, కానీ అంచనా వేసింది. కానీ ఎప్పుడైతే ఇరిగేషన్ శాఖ ఇన్వాల్వ్ అయిందో, ఇరిగేషన్ శాఖ ఇన్వాల్వ్ అయిన తర్వాత అయితే దానికి సంబంధించి 83 కోట్ల వరకు నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో ఏం జరిగింది అనేది అయితే నాకు ఖచ్చితంగా తెలియదు, నాకు క్లారిటీ లేదు అని తెలియజేశాడు ఈటల రాజేందర్. అయితే ఇతర మంత్రులకు కూడా టెక్నికల్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ విషయాల్లో ఎలాంటి అవగాహన లేదు, నాతో పాటుగా ఇతర మంత్రులకు కూడా ఎలాంటి అవగాహన లేదు, అది కేవలం కేసీఆర్ కు ఇంకా ఇరిగేషన్ శాఖ అధికారులకు మాత్రమే అది పూర్తి అవగాహన ఉండాలి అనే అంశాన్ని అయితే ఆయన తెలియజేశారు. అయితే వారు ఇచ్చిన సూచనల ఆధారంగా కూడా ఆర్థికంగా మేము నిధులను విడుదల చేశాం అంతే తప్ప మాకు ఎలాంటి దానికి సంబంధించి ఏ విధమైనటువంటివి కూడా మాకు తెలియదు, దానికి ఆ వ్యవస్థ కానీ దాన్ని పనిచేసే విధానం కానీ మాకు ఏం నాలెడ్జ్ లేదు. ఎప్పుడైతే కేసీఆర్ గాని ఇరిగేషన్ శాఖ సూచించిన సూచనల మేరకే మేము నిధులను కేటాయించడం జరిగింది అని అయితే ఈటల రాజేందర్ తెలియజేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కూడా అత్యంత ఖర్చుతో కూడిన ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతం ఇంకా అనేక ఆరోపణలను ఎదుర్కొంటూ ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఇతర నేతలను కూడా అంటే ముఖ్య నేతలను బీఆర్ఎస్ లో గత ప్రభుత్వంలో ముఖ్య నేతలుగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళందరికీ కూడా విచారణకు పిలిచే అవకాశాలు అయితే మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. దానికి ఇలాంటి నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో విచారణ ఏదైతే కొనసాగిస్తుందో దీనికి ఇప్పటికే ఈటల రాజేందర్ పూర్తిగా విచారణ అయితే తన మద్దతునైతే తెలియజేస్తూ వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటినీ కూడా సమాధానం తెలియజేశారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి అయితే మాతో ఇప్పుడు లైన్ లో రాము ఉన్నాడు, మా ప్రతినిధి రాము ఏంటి ఈటల రాజేందర్ ను ఎలాంటి ప్రశ్నలు సంధించారు, అంటే ఈ ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టు వీళ్ళు ఉన్నారో అధికారులు ఉన్నారో ఎలాంటి ప్రశ్నలు సంధించారు, దానికి ఈటల రాజేందర్ ఏ విధంగా సమాధానం తెలియజేశారు? అయితే ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ముందు అయితే హాజరయ్యారు. ముఖ్యంగా ఆయననైతే ఈ 24 ప్రశ్నలు అయితే అడిగినట్టు తెలుస్తుంది. గంట పాటు ఆయనను పూర్తిగా విచారించారు. అయితే 2014 నుంచి 2018 వరకు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ టైంలో జరిగిన విషయాల గురించి, అలాగే
18 తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. ఆ తర్వాత జరిగిన విషయాలను కూడా ఆయన అడిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన చెప్పిన అంశం ఏంటంటే 2016లో తమ్మిడిహట్టి ప్రాజెక్టు కూడా నిర్మించడం జరిగింది. దానికోసం మొదట 16,000 కోట్లు అనుకున్నాము. ఆ తర్వాత దాన్ని 38,000 కోట్లకు పెంచాము. ఆ తర్వాత అక్కడ తమ్మిడిహట్టు ప్రాజెక్టు అక్కడి నుంచి తీసేసి దాన్ని మేడిగడ్డకు మార్చడం జరిగిందని, అంటే ఆ బ్యారేజ్ అంతా మేడిగడ్డకు మార్చడం జరిగింది. మేడిగడ్డకు మార్చడం ద్వారానే ఆ ఖర్చు అయితే నిర్మాణ వ్యయం పెరిగిందని చెప్పేసి అయితే ఈటల రాజేందర్ గారు చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మేడిగడ్డకి వెళ్ళడానికి ముందు 63,000 కోట్లతో నిర్మించాలనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు తమిడిహట్ కాదని మేడిగడ్డకు వెళ్ళిన తర్వాత అది 83,000 కోట్లకు పెంచినట్టు చెప్పారు. అయితే ఆ మేడిగడ్డకు తీసుకెళ్లడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఆయనను క్వశ్చన్లు అడిగినట్టు కూడా తెలుస్తుంది. దానికి గల స్పష్టమైన కారణాలు ఆయనకు తెలియదు అన్నట్టు, ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి లేదంటే ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగస్వాములైన అధికారులకు తెలిసే అవకాశం ఉన్నట్టు ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన 2014 నుంచి 2018 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఎంత ఆ నిధులను ఎక్కడి నుంచి కూడా ఫండింగ్ చేసినట్లు కూడా కొన్ని క్వశ్చన్లు అడిగినట్టు తెలుస్తుంది. దానికి కూడా ఆయన స్పష్టమైన సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే 2018 తర్వాత ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక నీటిపారుదల శాఖ మంత్రిగా కేసీఆర్ గారే చూసుకున్నారు ఆ టైంలో. ఇలాంటి నేపథ్యంలోనే తనకు ఇంకా పైన ఎలాంటి విషయాలు నాకు తెలియదని, అలాగే టెక్నికల్ అంశాల గురించి కూడా ఆయన కొన్ని ప్రశ్నలు అడిగినట్టయితే తెలుస్తుంది. ఆ టెక్నికల్ అంశాల విషయాల్లో తనకు అవగాహన లేదనేది ఖచ్చితంగా ఆ ఇరిగేషన్ ఆఫీసర్స్, దానికి సంబంధించిన ఎస్ఈలు ఏఈలు వారికి మాత్రమే తెలుసు అన్నట్టు ఆయన చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద 2018 వరకు అయితే దాని ప్రాజెక్టు విలువ 83,000 కోట్లు అని, 2018 తర్వాత మళ్ళీ దాని విలువ పెంచినారని, ఆ పెంచిన విషయాలు అయితే తనకు తెలియదని, ఎందుకంటే అప్పటికే ఆయన ఆర్థిక మంత్రిగా లేరు, ఆర్థిక మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. ఇక ఆ విషయాలు అయితే హరీష్ రావు గారిని అడిగితేనే తెలుస్తుంది అన్న కోణంలో ఆయన ఆన్సర్లు చెప్పినట్టయితే అర్థమవుతుంది. ఆ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. ఇక పైన జరిగిన విషయాలు అయితే తనకి ఎలాంటి క్లారిటీ లేదన్న విషయాలు అయితే ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన చెప్తూ 25 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయంలో ఆయన నీతి నియమాలను చాలా పటిష్టంగా పాటిస్తూనే తన రాజకీయాలు చేసినట్టు, ఎక్కడ ఎలాంటి చిన్న అవకతవకలు అక్రమాలకు కూడా పాల్పడలేదన్న విషయాలను కూడా ఆయన చెప్తున్నట్టు తెలుస్తుంది. రాధా, థ్యాంక్ యూ రాము. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు నేను అవినీతికి ఎక్కడ కూడా పాల్పడలేను, ఖచ్చితంగా నేను న్యాయబద్ధంగానే నా రాజకీయ జీవితాన్ని నేను కొనసాగించాను. ఈ క్రమంలోనే నేను తెలంగాణ అధికారంలోకి వచ్చిన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేను చాలా నిబద్ధతతో చాలా ధర్మంగా నేను వ్యవహరించానే తప్ప నాకు ఎలాంటి తప్పులు తెలియవు. ఏ విధమైనటువంటి తప్పులు ఆ వ్యవహార శైలి ఏం కొనసాగినా కూడా అది అంతా పూర్తిగా కేసీఆర్ సమక్షంలోనే జరిగింది. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే అయితే ఖచ్చితంగా ఇది కేసీఆర్ కు ఇంకా ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులకు మాత్రమే తెలుసు అన్న కోణంలో అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇంకా ప్రస్తుతం ఈటల మీడియా సమక్షంలో ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఓసారి వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు మొత్తం తీసుకున్నారు, వారికి ఒక్కటి అర్థమైపోయింది, ఇవి ఇంజనీర్లను ఎవరు ఆదేశించిండ్రు నీళ్లు స్టాక్ పెట్టమని, ఇంజనీర్లు ఎవరు ఆదేశించిండ్రు ఇట్లా కట్టమని, ఇంజనీర్లు ఎవరు ఆదేశించిండ్రు ఇంత తొందరగా కట్టమని చెప్పి ఆ దగ్గర ఉన్నాయి. నేనేమంటున్నా, ఘోష్ గారి కమిటీ రిపోర్ట్ని వెంటనే బయటపెట్టి దోషులను శిక్షించమని కోరుతున్నాం. ఈటల ఉంటాడు, ముఖ్యమంత్రి हिंदी बाइट ईटल जी आपसे जानना चाहेंगे, वित्त मंत्री थे तब उस वक्त में आपने कहा कि कालेश्वरम जो है आप प्रोजेक्ट उस वक्त में आप थे, लेकिन अब जो है भाजपा में है और आप कह रहे हैं कि कालेश्वरम में जो कुछ हुआ घपला हुआ भाजपा की तरफ से कहा जा रहा है। अंदर कमीशन में क्या बात हुई, क्या कहा आपने और क्या खुश नजर आए या फिर कम से कम कह सकते हैं कि संतृप्त थे? मेरे को 11-12 क्वेश्चन पूछा था, उसमें सभी प्रश्न को मैं जवाब दिया था। सर्टन बिजनेस रूल्स, फाइनेंस डिपार्टमेंट को कितने जो जिम्मेदारी है वो जिम्मेदारी के हिसाब से हमने एक्ट किया था, इसके बिना हमने एक्ट नहीं किया था। वो प्रोजेक्ट रिपोर्ट, डिज़ाइंस, एग्जीक्यूशन पूरा इरिगेशन के अंडर आता है, हमारा डिपार्टमेंट को संबंध नहीं रहता है। नंबर 2, इसके लिए पैसा ज़्यादा ज़रूरत पड़ा था
वो पैसों के लिए वो लोग कालेश्वरम कॉरपोरेशन को बोला था, उसमें लोन लिया था। वो लोन के बारे में इरिगेशन डिपार्टमेंट को मालूम है, हमको मालूम होने का सवाल नहीं है, वो इंडिपेंडेंट है। नंबर 3 क्या है, విలువ 2006-7లో దాని విలువ 16,500 కోట్ల రూపాయలు. తుమ్మిడిహట్టి చేవెళ్ళ ప్రాజెక్టు. ఆ తదుపరి 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టు 38,000 కోట్ల రూపాయలకు పెంచారు. ఆనాడు తుమ్మిడిహట్టి దగ్గర 152 ఫీట్లు బరాజు కట్టాలి, నీళ్ళని డైవర్ట్ చేయాలి, లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే. కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు మునుగుతైన నెపంతో ఆనాడు శాంక్చురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు 152 మీటర్ల నుంచి 140 మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగునీళ్ళ కోసం కావాలని, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కి కావాలని, 15 టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరిండ్రో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసి రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు. హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసిండు. మంత్రివర్గ ఉపసంఘం సిడబ్ల్యూసి రిపోర్ట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు, వాళ్ళ అవసరాలన్నీ కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం, ఒకవేళ కనుక ఈ తుమ్మిడిహట్టి చేవెళ్ళ మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి, అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆనాడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 63,000 కోట్లు అని చెప్పి వాళ్ళు అంచనా వేశారు. ఆ తదుపరి అనేక పరిణామాలు, అనేక జిల్లాల్లో వచ్చిన డిమాండ్లు, ఇంకా అనేక కొత్త ఏరియాకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి రైతుల ఆక్రందనలు, ఉన్న ఇరిగేటెడ్ ఏరియాకు స్టెబిలైజ్ చేయాలన్నటువంటి నిర్ణయాలు, అనేక రకాల నిర్ణయాల వల్ల అది 82,000 కోట్లకు పోయినమాట వాస్తవం. ఆ తదుపరి ఏం జరిగింది మాకు సంబంధం లేదు. ఇక్కడ మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, ఈ డిజైన్లతో, ఈ కన్స్ట్రక్షన్తో, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగారు. మాకు ఏమీ సంబంధం ఉండదు. రెండో ప్రశ్న, వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిండ్రో, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండ్రో, ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందా అడిగినారు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులో సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకుని తప్ప మాకు సంబంధం లేదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఆ బిల్లులు మంచా చెడా, పనులు అయినాయా కాలేదా, క్వాంటిటీ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ అకౌంట్ సెక్షన్, ఆ తదుపరి ఆడిట్ సెక్షన్. మా దగ్గరికి వస్తుంది
కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులు అయితే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకున్న మాకు సంబంధం లేదు. బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలొకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లులు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్తో కానీ వాటితో మాకు ఏం సంబంధం లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఎంత దుర్మార్గులు అంటే ఈ ఈటల రాజేంద్ర గారు పిలుస్తాండ్రు. ఏం పిలుస్తావు? ఏం పిలిచినా ఏముంటుంది? మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఎథిక్స్ కోసం బతికిన వాళ్ళం, ప్రజల కోసం బతికిన వాళ్ళం. కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడడం తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు. ఇవాళ పిచ్చి కూతలు, కారు కూతలు, ఇలా కుక్కలు లెక్క ఎక్కబడ్డే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు. ఎవడు తప్పు చేసిండో, ఎవడు ఒప్పు చేసిండో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్ట కాల్చి మీద చేసినంత మాత్రం మీకు అయ్యే ప్రసక్తి లేదు. కానీ ఒక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్న, 3 బరాజులు మేడిగడ్డ దాని విలువ 4,600 కోట్లు, సుందిల్లా అదేవిధంగా అన్నారం ఒకదానికేమో 2,700 కోట్లు, ఒకదానికేమో 2,011 కోట్లు. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుతుంది. పార్టీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేద్దని చెప్పి కోరుతుంది. చట్టాన్ని లోబడి ఉండాలని చెప్పి కోరుతుంది. నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఒక ప్రజలకు బాధ్యతతో పనిచేయమని చెప్పి కోరుతుంది. ఇవాళ మేము కోరుతా ఉన్నాం. అంతకుముందు అనేక కమిషన్లు వేసిండ్రు, ఎందుకు రిపోర్ట్లు బయట పెడతలేరు, ఎందుకు చర్యలు చేపడతలేరు? నేను ఇక్కడ కూడా కోరుతున్నా, ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. త్వరగా ఈ రిపోర్ట్ను బయట పెట్టండి. త్వరగా నిజంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్టగాల్చి మీదేసి వాటిగా రాజకీయ పంపం కట్టుకుంటా అంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూ ఉంది. నువ్వు ఏ ఆరోపణలు చేస్తూ ఉన్నావో, ఏ మాటలు మాట్లాడుతున్నావో, ఇవాళ ఆ మాటలకు కట్టుబడి, ఆ ఆరోపణలకు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్ను బయటపెట్టు. రిపోర్ట్లో ఏం నష్టం జరిగిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందో, దానికి కారకులు ఎవరో, తప్పకుండా దోషులు ఎవరో శిక్షించకపోతే నిన్ను ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తాం.